చెప్పండి. కాంగ్రెస్ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్య ఈ క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. నేను ప్రారంభించాను అంటే కాదు, ఇది నా హయాంలో పూర్తయింది, ఇవాళ మీరు ఇది చేస్తున్నారు, మేము శంకుస్థాపన చేసిన వాటికి, ఇలా రకరకాలుగా విమర్శలు ప్రతి విమర్శలు చూసాం మనం. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో బీజేపీ ఎలా చూస్తోంది అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం 32 నెలల్లోనే 4 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఈ అప్పు అంతా ఎక్కడికి వెళ్తోంది? ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం కూడా ఎక్సెస్ తీసుకున్నారు అనేటువంటిది కూడా మనకు వస్తున్నటువంటి నివేదిక. అవును. ఎస్, చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఇది క్రెడిట్ వారు కాదు నా దృష్టిలో, డిస్క్రెడిట్ వారు. డిస్క్రెడిట్ కోసము బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా గత కొంతకాలం నుంచి పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 9.5 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, 2.5 అంటే 32 మాసాలు 33 మాసాలుగా పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనకి మనం పోల్చినప్పుడు రొందుకు దొందే. ఏది కూడా వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు, అది మెచ్చుకోవాలా. మీరింత అసమర్థ పాలన అని అంటే మీరింత అసమర్థ పాలన. మేము భారతీయ జనతా పార్టీని పక్కకు పెట్టండి, మేము అధికారంలో లేము, మేము మాట్లాడితే మీరు అనొచ్చు మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీరు రాజకీయాల కోసం విమర్శిస్తున్నారంటే ఓ నిమిషం అక్కడ పక్కకు పెట్టి ఆలోచిద్దాం. వీళ్ళే కదా 9.5 ఏళ్ళు పాలించింది. ఆ 9 ఏళ్ల పాలన యొక్క అంచనా కానీ మదింపు కానీ దాని గురించినటువంటి రివ్యూ కానీ చేసి చెప్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే, ఎందుకంటే వాళ్ళ అధికారంలో బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అభివృద్ధి మనకి కనిపిస్తానే ఉంది కదా. ఇప్పుడు ప్రాజెక్టుల గురించి కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు. రోజా మేడం, ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలకు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో ఆధారంగానే దాని యొక్క ముందు చూపు కానీ లేదా చేసినటువంటి పనులు కానీ అంచనా కానీ మనం విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది, ఏదో కాదు. ఆ కోణంలో ఆలోచించినప్పుడు గతంలో కేసీఆర్ చేసినటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. కేసీఆర్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నెలకి వచ్చేటువంటి ఖర్చులని, రాబడి వ్యయాలను చెల్లించలేనటువంటి దుస్థితిలో ఏదైనా ప్రభుత్వం ఉన్నట్టయితే, రెవెన్యూ ఎక్స్పెన్సెస్, మరి సార్ ఉన్నారు, ప్రొఫెసర్ శేష్ గారు ఉన్నారు, రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ అంటే ఏంది? సంవత్సర కాలంలో వచ్చే ఆదాయాలు, సంవత్సర కాలంలో వచ్చేటువంటి రాబడుల మధ్య వ్యత్యాసం, డెఫిసిట్, లోటు పెరిగినట్టయితే ఆ ప్రభుత్వము ఆర్థిక సంక్షేమంలోకి నెట్టబడుతుంది అనేటువంటిది ఆర్థిక సూత్రంలో మేము నేర్చుకున్నది, మేము పాఠం చెప్పినటువంటిది ఇది. మీరు రాజకీయాలు ఏమైనా మాట్లాడండి, అది వేరే సంగతి. లాంగ్ టర్మ్ పక్కకు పెట్టండి, కొంతకాలం దానికి ఎటో అటో మనం ఇవ్వడానికి చెల్లించాలని అనుకుంటుంది. ఇప్పుడు జరిగింది ఏంది? కరువు భత్యాలు ఆయన పీరియడ్లో, కేసీఆర్ జమానాలో ఉద్యోగస్తులకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జీతాలు మేము ఇస్తున్నాం, ఫస్ట్ కొంటే జీతాలు ఇవ్వడం అనేటువంటిది గొప్ప క్రెడిటా? జీతాలు ఆయన ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చాం. సూర్యుడు మొన్న కనపడలేదు, మేము వచ్చిన తర్వాత సూర్యుడు 6 గంటలకే కనపడుతున్నాడు తెలంగాణలో అన్నట్టుగా మాట్లాడితే అర్థరహితమైనటువంటి భాష, అర్థరహితమైనటువంటి ఆలోచన అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? 3 కరువు భత్యాలను తీసుకొచ్చి 6 కరువు భత్యాలు చేసినారు. అంటే ఒక్క కరువు భత్యం చెల్లించడానికి చరిత్రలో, ఉద్యోగస్తుల చరిత్రలో ఉమ్మడి రాష్ట్రం లోపల 30 వాయిదాలు. కరువు భత్యం పెరిగేదే మహా అంటే చిన్న ఉద్యోగికి నెలకు 400-500 పెరుగుతుంది మేడం. 400-500 ఏం చేసినారు? 30 వాయిదాలు. ఇప్పుడు 6 కరువు భత్యాలను ఇస్తే ఈ గవర్నమెంట్ కాదు, వచ్చే గవర్నమెంట్ కూడా తీర్చలేని పరిస్థితి లోపల తీసుకెళ్ళినటువంటి ఆర్థిక సంక్షోభానికి నెట్టినారా లేదా? వాళ్ళ పేరు విజన్లు వస్తున్నాయా లేదా? మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశములు ఏమిటి? నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. దాంట్లో 6,000 కోట్లు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేది కాదు. రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క అసమర్థ పాలన యొక్క ఫలితాలను ప్రజల మీద రుద్ది ఇప్పుడు ఒకరికంటే ఒకరు ముందు మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడేటువంటి అంశం లోపల మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నటువంటిది చూస్తున్నాము. చాలా కాలం నుంచి మీకు చాలా సందర్భాల్లో చెప్పాము. ఇంకా కొంతకాలం ఈ చర్చ జరగాల. ఇంకా ఒక 1.5 year ఉందండి, 2 ఏళ్ళు కాదు, ఆ చివరి 6 మాసాలు అంతే సంగతి. 1.5 year లోపల ఏం చెప్తారు? ప్రజలు ఆలోచిస్తారు కదా. వీళ్ళు మాట్లాడింది ఏంది? అవినీతి మీది, అసమర్థ పాలన మీది, మీరు చెప్పింది చేయలేదు, మీరు ఏలేదంటే మీరు ఏలేదు. ఇలా జరగాల్సినటువంటి చర్చ ఇవాళ. అప్పుల కోసంలో నెలకు 10,000 కోట్లు అప్పులు చేస్తే తప్ప రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగడం లేదు. అవి ఓపెన్ మార్కెట్ వేరాలా, బేరామ్మేస్ దాడి చేస్తున్నారా? 27-28% శేష్ గారు సరిదిద్దాలను, 27% ఈ అప్పులు చేయడానికి జిఎస్డిపిలో, మరి జీడిపికి రెండింటికి లింకులు ఆర్థిక శాస్త్ర నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ చెప్పినటువంటి వాటి అన్నిటి కూడా పక్కన పెట్టి ఇవాళ అంతకంటే ఎక్కువ అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్మేసి, భూములు అమ్మేసి, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హౌసింగ్ బోర్డుకి ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు గృహ నిర్మాణాన్ని హౌసింగ్ బోర్డు యొక్క మూసేసి, గత ప్రభుత్వం మూసేసింది, దానికి వంత పాడినారు. ఇదే బట్టి విక్రమార్క గారి అసెంబ్లీలో హౌసింగ్ బోర్డును మూసేస్తే వాటి యొక్క 800-900 ఎకరాలు సుమారుగా 20,000 కోట్ల ఆస్తులు వాళ్ళ ప్రభుత్వ పరంగా వచ్చిన పరిస్థితి. అంటే ఏమిటి? ఆస్తులు అమ్మి సంసారం చేస్తారా?
ఇప్పుడు మా నాన్న ఇచ్చిన 8 ఎకరాలు అమ్మి నేను సంసారం చేస్తే అది గొప్ప విషయమా? నేను మా నాన్న అమ్మినటువంటి వాటిని చేసి నా కూతురి పెళ్లి బ్రహ్మాండంగా వేసి మీకు అందరినీ పిలిచి మంచి బ్రహ్మాండమైనటువంటి దావతులు ఇస్తే అదే కావాల్సినటువంటిది. కాబట్టి సంక్షేమం అని ఒక వైపున మాట్లాడుతున్నారు, ఆస్తులు అన్నిటిని కూడా మరి అమ్మేటువంటి కార్యక్రమం లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి ఏమి తేడా లేకుండా. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్మడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా సంపద సృష్టి కింద చూపిస్తూ ఉన్నాయి కదా ప్రభుత్వం. ప్రతి సంపద సృష్టి చేస్తే మరి అప్పులు ఎందుకు వస్తున్నాయి? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చెప్పినారు, పతార ఉన్నోడికి అప్పులు ఇస్తారని. అప్పులు అందరికి ఇస్తారు, మీకు కూడా ఫోన్లు వస్తాయి రోజు, మీకు అప్పుగా మేడం అని వస్తుంటది. వస్తాయా లేదా చెప్పండి? వస్తే మీ ఎందుకు వచ్చిందండి అనేటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే, సంపద సృష్టి జరిగితే ఒకవేళ 9.5 12 సంవత్సరాలుగా తెలంగాణలో సంపద సృష్టి జరిగితే ఇవాళ అప్పులు ఎందుకు పెరిగినాయి? అప్పులు చెల్లించలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? అప్పు తెచ్చి వడ్డీని చెల్లిస్తున్నటువంటి దుస్థితిలో ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడేటువంటి హక్కు, నైతిక హక్కు ఉందా? ఆ మాత్రం మాకు ఈ రెండు ప్రభుత్వాలు కాకుండా నేను మాకు చేత కదా, మేము ఉచితంగా ఇంత ఇవ్వలేను మా దగ్గర లేదా భారతీయ జనతా పార్టీ దగ్గర మేము రాయలేము. ఆ మాత్రం ఏది ఇవ్వాలా ఏది ఇవ్వకూడదు, ఏ మేరకు ఇవ్వచ్చు, ఏ మేరకు ఉచితము, ఏ మేరకు సంక్షేమము, ఏ మేరకు అభివృద్ధి, అప్పు అనే కోణం లోపల ఆలోచించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజలను భ్రమంలోకి నెట్టిన తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటిది ఏమిటి? 3 సంవత్సరాలు ఉద్యోగస్తులు పదవి విరమణ వయసు పెంచినాడు. ఆనాడు ఎవడో చెప్పినాడు మీకు. ఇవాళ జరిగింది ఏంటి? ఇవాళ జీతాలు హైకోర్టుకి వెళ్ళి అనేక మంది, 100ల మంది హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ యొక్క పదవి విరమణ ఫలితాలను పొందేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉచితాల పట్ల కూడా కోర్టులు కూడా కలుగజేసుకొని మాట్లాడుతున్నాయి. సంక్షేమ పథకాల పేరిట విచ్చలవిడిగా చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అందుకే మేడం, రోజా మేడం మమ్మల్ని ఏమంటారు సార్, మీరు ఇచ్చినారా? మీరు ఏ రాష్ట్రంలో ఇచ్చింది చెప్పండి. మీరు ఇచ్చేం చేసినా దివాలా తీసినారు తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే. మీరు కూడా నెమ్మదిగా ఉచితాల బాట పట్టారు కదా, మీరు కూడా నెమ్మదిగా ఉచితాల బాట పట్టారు. ఉచితాల బాట, పరిమితికి లోబడి ఉచితాల బాట పట్టడం వేరు, కనపడ్డదల్లా ఫ్రీకి ఇస్తాం పోండి మీరు అనేటువంటి పద్ధతి లోపల ఈ రెండు ప్రభుత్వాలు వ్యతిరేకం అని చెప్పే బీజేపీ బీహార్ లో చేసిన జీతాలు ఇవ్వలేని పరిస్థితులు లేము, బెంగాల్లో చేసినా కూడా పదవి విరమణకు సంబంధించినటువంటి డబ్బులు మేము వెళ్ళేటువంటి పరిస్థితులు లేము. ఇంత ఘోరంగా అప్పులు చేసి డిఫాల్టర్ వచ్చినటువంటి పరిస్థితి వల్ల జరుగుతున్నటువంటిది తెలంగాణ. రేపు ఒకవేళ మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తే మీకు పక్కా ప్రణాళిక ఉందా? ఆర్థిక ప్రణాళిక, ఈ అప్పుల నుంచి బయటపడే మార్గం ఏముంది సార్? అల్లావుద్దీన్ అద్భుతి ఉందా మీ దగ్గర? నేను అద్భుతి కాదు. ఇప్పుడు మేమేం చెప్పాము మన ఎన్నికల ప్రణాళిక లోపల, మేము అధికారంలోకి వస్తే 15 రూపాయలు 50 పైసలు పెట్రోల్ మీద తగ్గిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే తగ్గించలే, వీళ్ళు తగ్గించలే. అక్కడ పక్కన ఉండే మన మిత్ర పక్షమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా తగ్గిస్తలే ఉన్నమాట చెప్పాలనుకున్నప్పుడు. కాబట్టి ఏది తగ్గించాలా ఏది తగ్గించకూడదనే ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి చెప్పగలుగుతాడు లేదా? గత ప్రభుత్వం నువ్వు మాట్లాడితే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే నేను మాట్లాడితే విను, నేను మాట్లాడితే మీకు అందరూ బాధ అవుతుంది. నేనేమంటున్నా అంటే మీరు ప్రొఫెషన్ నుంచి వచ్చారు, వాస్తవాలే మాట్లాడుతున్నా కదా, సబ్జెక్ట్ మాట్లాడుతున్నా కదా. మీరు చేసిన అప్పులు 8 లక్షల కోట్ల అప్పులు చేసారు. ప్రతి కార్పొరేషన్ పెట్టిండ్రు, పాలమూరు కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్, మరి భగీరథ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ అంటే వెంకటరెడ్డి గారు, రేపు మీరు అధికారంలోకి వచ్చాక మీరు అధికారంలోకి వస్తే అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే అప్పుడు మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా ఇస్తారా? మీరు మల్లయ్య గారు కలిసి నన్ను మాట్లాడుకుంటూ చేయడం అనేది ఒక్క నిమిషం మల్లయ్య గారు నన్ను అడగనివ్వండి. మల్లయ్య గారు ఒక్క నిమిషం ఆగండి, చెప్పినాను. వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ వినండి. మీరు రేపు అధికారంలోకి వస్తే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా చాలా ఈజీగా సక్రమంగా వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు వేరే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికి 14 లక్షల కోట్ల రూపాయలు 12 సంవత్సరాల లోపల రావాల్సిన డబ్బులు వచ్చినాయి. అన్నీ ఏది ఇవ్వాలో అది ఇవ్వడం జరుగుతున్నటువంటిది. విమర్శ కోసం బీఆర్ఎస్ పార్టీ వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? ఎందుకండి లాస్ట్ ఇయర్ కిషన్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు కూడా రెడీ అవుతుంది, చేస్తాం. రెడీ అవుతుంది, నా దగ్గర ఉంది. అది చాలా సందర్భాల లోపల కోట్ చేస్తున్నా. అప్పటికి 50 పేజీలు ప్రింట్ అయింది. ఇంకా కొంత యాడ్ చేసి చేస్తాం. సమయంలో ఏ సమయంలో ఏది రిలీజ్ చేయాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు. కిషన్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ప్రింట్ అయి ఉంది.
మేము ఏమి ఇచ్చినాము, ఏ స్కీమ్లు ఇచ్చినాము, రైల్వేలకు ఎంత ఇచ్చాము, రోడ్లకు ఎంత ఇచ్చాము. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. మా 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 కందుకూరు మండలం మహేశ్వరం దగ్గర 120 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారు స్వంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి రాచలూరు నుంచి తిమ్మాపూర్ వరకు ఒక రోడ్డు, రాచలూరు నుంచి పటేల్గూడ వరకు ఒక రోడ్లు ఇస్తే డబ్బులు ఇవ్వలేక ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాక కూడా వాటిని దుర్వినియోగం అంటే వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లు పారిపోతున్నారు, సగం రోడ్లు వేసి వెళ్ళిపోతున్నారు. ఇదండి వీళ్ళు చేసినటువంటిది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మధ్యన మేము తీసుకెళ్ళాం, కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చినాడు, చెప్పాడు ఎక్కడున్నాయి డబ్బులు అని. తర్వాత మా వాళ్ళు కాంట్రాక్టర్ వెళ్తే నేను ఏమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కూడా దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి మాట మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం మాకు లభించినందుకు సంతోషం. రైట్ అండి, ఓకే. సో శేషు గారు, ఈ క్రెడిట్ వార్ ఇందాటి నుంచి చూస్తూ ఉన్నారు కదా. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు కాదు, ఇక్కడ తెలంగాణ అధికారంలోకి మేము వస్తే గనక, బీజేపీ వస్తే గనక ఖచ్చితంగా ఒక సో ఒక పక్కా ఆర్థిక ప్రణాళికతో, అంటే ఒక పెద్ద స్కెచ్ వేసుకొని ఉన్నారు వాళ్ళు రెడీగా. అయితే ఈ 32 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన 4 లక్షల కోట్లు కానీ, 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చెప్తున్న